నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు ఆహ్, మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఆ! ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే, మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ, మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసుపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసుపు గణపతిని, కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్ళల్లో కలిపేయవచ్చును, చెట్లల్లో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ 2 గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారి తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసము ఎలా ఉంది అనేటువంటిది అద్భుతముగా ఉన్నది. కన్యా రాశి వాళ్ళది మాత్రము, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మాసాలలో ఒక్కొక్క నెల కొంచెం అటు ఇటు ఏదైనా ఒకవేళ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి సంవత్సరము పొడవునా గనక మనము లెక్క వేస్తే ఏ 2 నెలలో 2 సార్లు అట్లా రావచ్చేమో, 3 సార్లు అంటే 12 నెలలకు గాను ఒక 3 మాసాల్లో మిశ్రమ ఫలితాలు ఉండడం అనేది పెద్ద విషయం కాదు. కానీ కన్యారాశి వాళ్లకు ఎటు చూసినా గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి. అందుకనే ఒక కన్యారాశి గురించి ఏమిటంత గొప్పగా మనం అంటాము అని అంటే, అదే నేను మొట్టమొదట్లోనే మనమిద్దరము చెప్పినటువంటి దాంట్లోనే 2023లో చెప్పిన మాట ఇది. 12 సంవత్సరాల పాటు పుష్కర కాలము పాటు ఏకఛత్రాధిపత్యముగా ఉంటుంది.
వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో 10 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా ఉండబోతున్నది. ఉమ్, ఈ ఫిబ్రవరి మాసంలో కూడా చాలా అనుకూలాలు జరగబోతున్నాయి ఉమ్, కన్యా రాశి వాళ్లకు. అనుకున్న పనులన్నీ కూడా చేపట్టినటువంటి పనులన్నీ అనుకూలిస్తాయి. అన్నీ అనుకూలవంతముగా చేసుకుంటారు. చిన్నపాటి అవరోధాలు అనేటువంటివి కలిగినప్పటికీ వాటిని అధిగమించి మొండి ధైర్యంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది. సకాలంలో అన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతుంది గాక ప్రతి పనిని కూడా బాగా నిశితంగా పరిశీలించి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభసాటిగా ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, పెంచుకుంటారు. పెంచుకునేటువంటి తెలివితేటలు వీళ్ళకే వస్తాయి. వీళ్ళే అనేక రకాలుగా దానికి కావాల్సినట్టుగా చేసుకుంటారు గాక కుటుంబ సభ్యులతో సంతోషముగా గడపడం జరుగుతుంది ఈ మాసమంతా కూడా. కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు సాగి విజయము సాధించి తీరుతారు. కొన్ని చోట్ల ఇది నేను చేయగలనో లేదో, ఇంత అప్పు నేను తీసుకుంటే కట్టగలనో లేదో, ఇది నాకు వస్తుందో రాదో, ఇంత నాకు ఏం చూసి శాంక్షన్ చేస్తారు, నాకు ఉండేటువంటివి చాలా ఉన్నాయి కదా, అప్పులు నేను తీర్చగలనో లేదో, ఇలాంటివే ఉంటాయి. కన్యా రాశి వాళ్ళ యొక్క ఇది ఏమిటంటే, నేను ఎక్కువ పెట్టుకుంటే ఏమన్నా బర్డెన్ అవుతుందేమో, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటుంటారు. ఇవన్నీ కాదు. ఇంత పదింతలు నేను పెట్టుకున్నా చేసుకోగలను అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటే, ఒక ఇల్లు కొన్నవాడు ఇంకో ఇల్లు కొనడానికనే ఆలోచన చేస్తుంటారు. కాదు అది కూడా తీసుకుంటాను అని అడ్వాన్స్ ఇస్తే ఆ పని అదంతకదే పూర్తి అవుతుంది గాక. అంత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సోర్స్ వస్తాయి, వీళ్ళకు అనుకూలంగా జరుగుతాయి. అలాగే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు, కొంటారు. ఇల్లు కట్టించడానికి చూస్తారు, స్థలాలు కొంటారు, లేదా స్థలము ఉన్నవాళ్ళు ఇల్లు కట్టడానికి ఉపక్రమిస్తారు, మేలు జరుగుతుంది. ఫ్లాట్స్ కొంటారు. చిన్ననాటి మిత్రుడు మామూలుగా కలుసుకొని వాళ్ళతో ఆనందముగా కొన్ని చోట్లకు వెళ్ళాలి, చెయ్యాలి అనేటువంటి ప్రక్రియలు చేసుకుంటారు, ముందుకు వెళ్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది. ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, సోఫాలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏవేవో మరమ్మతులు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఏదో ఇంకేమైనా కావచ్చు కాక ఒకటి అనేది ఏముంది. గృహోపకరణాలంటే చాలా అనేక రకాలు ఉంటాయి. ఎవరికి అవసరమైనవి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి లభిస్తుంది. ఈ రాశి వాళ్లకు తప్పకుండా జీతాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నముగానే నూతన అవకాశాలు లభించి తీరుతాయి. వాళ్ళు ప్రయత్నం చేయకపోయినా వస్తాయి గాక. గృహ నిర్మాణ ప్రయత్నాలలో చిన్న చిన్న అవరోధాలు అనేటువంటివి ఉండేటివన్నీ కూడా ఏమున్నా ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళకు అవరోధాలు ఉంటే తొలగిపోతాయి ఈ మాసంలో. మాసము చివరిలో విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా పోగొట్టుకోవడము, లేకపోతే మీరే మర్చిపోవడము, ఎక్కడో పెట్టి ఇవన్నీ కూడా జరగవచ్చును. జాగ్రత్త వహించండి అంతే. ఏదైనా ప్రయాణాలు గనక ఉంటే వాయిదా వేయండి, జాగ్రత్తగా ఉండండి, దూర ప్రయాణాలు చెయ్యకండి. ఇది తెలియజెప్పేది. విద్యార్థులకు చాలా బాగుంది, అనుకూలముగా ఉన్నది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి వచ్చేటువంటి యోగం ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, తర్వాత ఈ టీవీ సీరియల్స్లో నటించేటువంటి కళాకారులకు కానీ వీళ్ళందరికీ కూడా మీకు అవార్డులు వచ్చేటువంటి విధముగా ఉన్నది. జాగ్రత్త వహించండి అని తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా చెప్పారు. మాసం అంతా చాలా బాగుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇక రంగులు, దిక్కులు, దైవారాధన. రంగుల విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి రంగు వేసుకుంటే కన్యా రాశి వాళ్లకు బాగుంటుంది అంటే, బ్రైట్ గా కనపడేటువంటి రంగులు ఏవైనా వేసుకోండి, మీ ఇష్టం, నలుపు తప్ప. మీరు ఏదైనా వేసుకోండి, బాగుంటుంది ఈ మాసము. తర్వాత మీరు 4 దిక్కులు మీకు పనికొస్తాయి గాక ఈ మాసం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరాధన విషయానికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చెయ్యండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. చాలా బాగా చెప్పారు. మాసం అంతా బాగుంది. మాసమే కాదు, అసలు సంవత్సరం అంతా బాగుందని ప్రతి మాసంలో కూడా కన్యా రాశికి సంబంధించి చెప్తూనే ఉంటారు గురువు గారు. ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. 4 దిక్కులు కలిసి వస్తాయి. నలుపు తప్ప బ్రైట్ కలర్స్ అన్నీ బాగుంటాయి మీకు ఈ మాసంలో. ప్రయత్నించండి వేసుకోవడానికి. ఇక ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం.
నమస్తే.